జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు లేవనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు అవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. తులారాశి. తులారాశి వారికి ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుందో తెలుసా అండి? తులారాశి వారికి ఆర్థిక సంక్షోభం రాదు మామూలుగా అయితే. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఉంటాయి, ఆదాయం ఉంటుంది, సేమ్ సంపాదన లేకుండా కూర్చుని కాడికి సంపాదించుకుని నాలెడ్జి, తెలివితేటలు అన్ని ఉంటాయి వీరికి. అలానే ఉన్నతమైన శిఖరాల్లో ఉంటుంటారు, ఉన్నతమైన స్థాయిలో పుట్టుతూ ఉంటారు, ఉన్నతమైనటువంటి మంచి కుటుంబంలో పుట్టేటువంటి వెల్ సెటిల్ ఫ్యామిలీలో పుట్టేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి వారే, పేరు ప్రఖ్యాత కాంచి ఉన్నటువంటి వారే ఈ యొక్క తులారాశి వారు. అలాంటి వారికి కూడా ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తాయా అంటే కనుక, మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారు మరలా మీకు తిరిగి చేయకపోవడం వలన. అందరూ కూడా డబ్బు సాయం చేస్తారు, కానీ మీరు అలా కాదు, జాబు సాయం చేస్తారు, మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా మీరే దగ్గరుండి వారి సమస్య తీర్చేలా ఉంటారు. కాబట్టి ఇక అందరి నోళ్ళలో నాలుగులా ఉంటారు మీరు. అదొక సమస్య అయితే కనుక అందరూ మనవాళ్లే కదా అని చర్చ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళే మీ నెత్తి చేయబెట్టిపోతా ఉంటారు. కాబట్టి అదొకటి. అలానే మీకు ఏదైనా ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ వచ్చి కనుక జరిగేటువంటి యోచన కనిపిస్తుంది. ఎందుకంటే కనుక తులారాశి కదా, అందరిని ఆకట్టుకునేటువంటి రాశి కాబట్టి ఎవరైనా మీ మీద కన్నేసి వాళ్ళకి తక్కపోతే మీ పైన ఏదైనా వసీకరణ చేయించి మీరు ఎదగకూడదు, బాగుపడకూడదు, రోడ్డు మీద కనపడకూడదు అని చెప్పి చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఒక భాగం. అలానే స్వస్థానంలో బుధుడు కానీ, అంటే గోచార ప్రకారంగా స్వస్థానంలో చంద్రుడి దగ్గర బుధుడు కానీ, చంద్రుడి దగ్గర రవి కానీ, చంద్రుడి దగ్గర మరి కేతు గాని ఉన్నట్టయితే కనుక వారికి శని భగవానుడు కానీ, శుక్ర భగవానుడు అశుభ దృష్టి ఉన్నట్టయితే కనుక 6, 7, 9 స్థానాలు ఉండి అశుభ దృష్టి చూపించినట్టయితే కనుక మీరు ఎన్ని సంపాదించినా కూడా నిధులని, నిక్షేపాలని, బెట్టింగ్లని, వాటిలో ఇటులని పెడుతూ ఉంటారు. పనికి రానటువంటి ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎవరికో బాలేదండి అనగానే డబ్బులు వేసేయడం, ఎవరు అంతా బాగుందని కానీ అది కొంచెం తగ్గినాయి అంటే విదేశాలకు వెళ్ళాలి ఇస్తారు, మళ్ళీ అప్పులు ఇచ్చినా సరే వాళ్ళు సాయం చేస్తుంటారు, మీరేమో రోడ్డు మీద పడుతుంటారు. కాబట్టి అలాంటి ఏం చేయకూడదండి. ఇక మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కనుక మీ మీద ఏదైనా చెడు క్రియ చేయించారేమో ఆలోచించుకోండి. దానివల్ల మీకు డబ్బులు ఆదాయం రావు. మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కాళ్ళు గుంజడం, మోకాళ్ళు తిమ్మిరు లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి కొంతమేర ఆలోచించుకొని ఏదైనా గురువు ఉంటే సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్య పరిష్కారం చూపించబడుతుంది. అలానే ప్రతి నిత్యం కూడా మీరు దత్తాత్రేయ స్వామి కానీ, హనుమాన్ మందిరంలో కానీ, లేకపోతే సాయిబాబా ఆలయంలో కానీ గోధుమలు సమర్పించండి. కట్టె పొంగల్ కూడా నైవేద్యం పెట్టండి, మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. ఇక ప్రతినిత్యం కూడా స్నానం చేసే నీటిలో కనుక ఒక్క స్వరం అంటారు, పోకలు అంటారు, అలాంటి పోకలు కొంచెం నీడలో వేసుకుని స్నానం చేయండి. మీకు అన్ని రకాలుగా ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఏమైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్న సమస్య పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. అలానే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా అదృష్టవంతులు. ఇక మీరు జీవితంలో తినకూడదు ఏంటంటే కనుక క్యాషియూ నట్టు, జీడిపప్పు ఉంటాయి కదండి, అవి జీవితంలో మీరు తినకండి. తింటే కూడా మళ్ళీ మీకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జీవితంలో మీ బాడీకి జీడిపప్పు పనికిరావు, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు అనేది కొంచెమేర తగ్గేటువంటి ఆలోచన అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకి బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఈగల మొత్తం బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేలారిష్ట రోగాలు ఉంటాం, బాలిష్ట రోగాలు ఉంటాం, నేల పడుగు ఉంటాం, ఏడవటం, మతి మార్పు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ చేద్దాం మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళంటింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు, నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, ఇంట్లో ఉండలేకపోతున్నామని ఏంటో జరుగుతుందన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్టదిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట. భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు. ఎన్నో రకాల పువ్వులు చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయిలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు. కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా
ఒకటి ముడుపుగా కట్టుకోవాలి మన సింహద్వారానికి, లోపల వైపున బయట వైపున నేను చూసిస్తానది. నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపంచలేకపోతే, కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే, అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిబ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరసమైన ధరలను చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు.